నూతన పునరుద్ధానంగా మనము మరొక విషయాన్ని గమనించబోతున్నాము. ఈ భూమి మీద మానవ కల్పిత సంఘాల్లో, అంటే మనుషుల ఉద్దేశం చొప్పున కట్టబడిన సంఘాల్లో ఒకటి సంఘంలో 1,00,000 మంది ఉంటారని చెప్తున్నారు. ఒకటి సంఘంలో 50,000 మంది, 3,000 మంది, 500 మంది, 1000 మంది ఇలా ఉంటారని చెప్తున్నారు. అక్కడ బిల్డింగ్లు చూస్తే చాలా అట్టహాసంగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మనుషులను చూస్తే వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఈ రకంగా మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నిజంగా వాళ్ళను కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కదా అని. కానీ ఈ భూమి మీద దేవుడు నిర్మించినటువంటి సంఘము ఎన్ని సంఘాలు ఉన్నాయి? భూమి మీద దేవుని చేత కట్టబడినటువంటి సంఘాలు ఎన్ని ఉన్నాయి? సంఘాలు ఉన్నాయా? సంఘము ఉన్నదా? ఎందుకంటే ఈవేళ చాలా మంది నేను వెళ్ళే సంఘము తండ్రి దేవుని సంకల్పంలో ఉన్నదేనా? కుమారుడు కట్టిందేనా? దాన్ని ప్రవక్తలు ప్రవచించిందేనా? దాన్ని ఆదిమ క్రైస్తవులు అనుసరించిందేనా? అపోస్తులు పాటించిందేనా? జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించిందేనా అని ఆలోచన చేయట్లా. నేను వెళ్ళే సంఘము, మా యొక్క క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మా వర్గం వారు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ సంఖ్య ఎంతమంది, ఎంత సంఖ్య ఉంది, అక్కడ సౌండ్ సిస్టమ్ ఎంత బాగుంది, అక్కడ మ్యూజిక్ సిస్టమ్ ఎంత బాగుంది, అక్కడ ఏసీ ఉందా, సరిపడా సోఫా సెట్లు ఉన్నాయా, ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు. కానీ ఆలోచన చేయాల్సింది అవి కానే కాదు. అవన్నీ ఏర్పరచుకున్నటువంటి అనేక మంది వ్యక్తులు ఏం చేశారు? కాలగర్భంలో కలిసిపోయారు. అవునా? కోట్లకు కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టుకున్న తర్వాత దాన్ని అనుభవించడానికి కూడా ఏర్పాటు చేసిండు దేవుడు. అంటే మనం కూడుకునే ప్రదేశం కానీ, ఆ యొక్క కూడుకునే బిల్డింగ్ కానీ, వచ్చే జనసంఖ్య కానీ ముఖ్యము కాదని దేవుడు తెలియజేస్తున్నాడు. మనం ఏ ఆలోచన చేయాలంటే, ఏదైనా ఈ భూమి మీద ఒక వస్తువు మనము ఒక షాపుకు కొనడానికి వెళ్ళినప్పుడు ఏ బ్రాండ్ అయితే ఆ వస్తువు మీద ఉండాలో, ఏ బ్రాండ్ కొనాలని వెళ్ళామో ఆ బ్రాండ్ ఉందా లేదని ఎన్ని మార్లు పరీక్షిస్తాం మనం. ఎన్ని మార్లు ఆ యొక్క షాప్ యజమాని అడుగుతాం. ఎన్ని మార్లు దాన్ని వెనక్కి ముందుకి వెనక్కి త్రిప్పి చూస్తూ ఉంటాం. మరి మనం వెళ్ళే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళే, లేదంటే డూప్లికేట్ క్రైస్తవుల మాదిరిగా నెలకోసారి చర్చికి వెళ్ళే ఆ యొక్క చర్చి ద్వారా, ఆ సంఘము ద్వారా దేవుడు పరలోకాన్ని ఇస్తానందా ఇవ్వనందా అనే విషయాన్ని గురించి గమనించడానికి ప్రయత్నం చేద్దాండి. ఎందుకు ప్రయత్నం చేయాలంటే, ఒక 3 వారాల క్రితము చిల్లకల్లో ఒక గృహానికి హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన తల మొత్తం నడిచింది. కానీ దాదాపుగా 40 సంవత్సరాల నుంచి క్రైస్తవులో ఉండు, దేవుడి ఉద్దేశం ఏమైందో కూడా తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉండడం. దేవుడి ఉద్దేశము ఏమైనదో కూడా తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉండడం. కానీ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడైతే చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మనుషులను ఆయన రక్షించడానికి తన
ఎంతమంది కుమారులను పంపించాడు? ఏకైక కుమారుని. అవునా? ఈ భూమి మీద మొట్టమొదటి మానవుడు అంటే ఆదాముకి ఎంతమంది అవలను దేవుడు తయారు చేశాడు? ఒకే ఒక అవను. అవునా? ఈ భూమి మీద కూడా ఒక భార్యకు ఒక భర్త ఉంటేనే సమాజం అంగీకరిస్తుంది. అవునా? ఇప్పుడు వేరే రకంగా అంగీకరిస్తుంది అనుకుంటే అది వేరే విషయము. కానీ మొదటి నుంచి కూడా ఆనవాయితీ ఏంది? ఒక భార్యకు ఒక భర్త, ఒక భర్తకు ఒక భార్య మాత్రమే. ఇవన్నీ ఎలాగైతే మనం ఒప్పుకుంటున్నామో, భూమి మీదకు దేవుడు పంపించినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, క్రీస్తు ప్రభు మాత్రమే. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము ప్రవక్తలు ప్రవచించిన సంఘము. ప్రవక్తలు ప్రవచించిన సంఘము. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, 2017 మార్చి 5న దేవుడు జగ్గీపేటలో తన కుమారుని యొక్క సంఘాన్ని పునఃప్రారంభించినట్లుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే 2017 మార్చి 5 నుంచి రేపు 25 మార్చి 5కు 9వ సంవత్సరం వస్తుంది. అంటే 8 సంవత్సరాలను పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టుబడుతూ ఉన్నాం. ఒక 1 మంత్ నుంచి ఒక సహోదరుని, ఒక కుటుంబాన్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. తను ఒక విషయాన్ని తరచుగా చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నుండి క్రిస్టియానిటీలో సంస్థల మీద ఆధారపడకుండా చేస్తున్నారంటే నిజంగా దానికి చాలా ధైర్యం ఉండాలి, దానికి చాలా త్యాగపూరితమైన మనసు ఉండాలి. ఎందుకంటే వాళ్ళ హోసన్న అంటే పేరు చూసి వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు. పేరు చూసి వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు. జనాన్ని చూసి వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు. బిల్డింగ్ చూసి వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు. మరి ఏ సంస్థ మీద ఆధారపడకుండా కేవలము దేవుడి మీదే ఆధారపడి చేస్తున్నారంటే, ఇప్పుడు అలాంటి వాళ్ళు భూతత్వం పెట్టి వెతికినా కూడా అక్కడక్కడ మాత్రమే దొరుకుతారు. 1,00,000 మందిలో ఒకళ్ళు ఉంటున్నారు అలాంటి వాళ్ళు. అయితే ఈ 8 సంవత్సరాలు దేవుడు మన ఎలా కాపుదలను ఇచ్చిండు. ఈ కాపుదలను ఇచ్చిండు కాబట్టి మనము దానికి కృతజ్ఞతగా కలిగి ఉండాలా, అవసరం లేదా? కాపుదలను ఇచ్చిండు ఎందుకు? వాస్తవంగా భౌతికంగా మనకు ఎటువంటి సపోర్ట్ లేకుండా మనము సంఘమును కొనసాగిస్తున్నామంటే మన బ్యాక్ బోన్ ఎవరై ఉన్నారు? దేవుడే ఉన్నాడు. కాబట్టి ఈనాడు మనం వెళ్ళే సంఘము తండ్రి అయిన దేవుని అనాది సంకల్పంలో ఉన్నదా? మనం వెళ్ళే సంఘము తండ్రి అయిన దేవుని అనాది సంకల్పం. అనాది అనగా అర్థమైందో తెలుసా? అనాది అనగా అర్థమైందో తెలుసా? సృష్టి ఏర్పడక మునుపు అనగా సృష్టి ఏర్పడక మునుపట్టే
నీ నా కళ్ళతో చూసే ఇవన్నీ కూడా ఏర్పడక మునిపే దేవుడు తన కుమారుడు అనగా క్రీస్తు సంఘమును గూర్చి ఆయన సంకల్పించాడు. సంకల్పించడం అంటే ఆలోచన కలిగి ఉండటం. ఇప్పుడు మనం నేనే ఆలోచన చేస్తున్నానంటే పొలం అమ్మి చర్చి బిల్డింగ్, మంచి చర్చి బిల్డింగ్ కట్టాలనే ఆలోచన కలిగి ఉన్నాను. ఎందుకంటే కొన్ని కుటుంబాలను చూశాను, ఆటో పార్కింగ్ లేదని చర్చి మానేసిన వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు బైక్ పార్కింగ్ లేదని చర్చి మానేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే మన సహోదరులు కూడా అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు చెప్తా ఉంటారు, బ్రదర్ అసత్యాన్ని ప్రకటించే వాళ్ళకి అంత మంచి బిల్డింగ్లు ఉంటే సత్యాన్ని ప్రకటించే మనం కూడా మంచి బిల్డింగ్ ఉంటే మంచిది కదా అన్నప్పుడు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే దాన్ని నెరవేర్చాలనుకుంటాడో అప్పుడు నెరవేరుస్తాడు. అయితే అంటే ఎప్పుడో కట్టేదానికి ఇప్పుడు నుంచి ఆలోచన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నుంచి ఆలోచన చేసుకుంటూ దానికి ఎవరిని ఎటువంటి సలహాలు అడగాలో ఆ సలహాలు తీసుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే అప్పటికప్పుడు మనం ఓవర్ నైట్ కట్టేది కాదు కాబట్టి. అలాగే దేవుడు కూడా మన కంటితో చూసినటువంటి సృష్టి, ఈ సృష్టి అనేది ఏర్పడక మునిపే ఈ సంఘము గురించి ఆలోచన చేశాడంట. మరి ఈవేళ 1,00,000 మంది సభ్యులుగా ఉన్నటువంటి ఏ సంఘమైనా, 1,00,00,000 మంది సభ్యులు గల ఏ సంఘమైనా, ఇదిగో మా కింద 150 సంఘాలు ఉంది అని ఎవరైనా సరే, ఆ సంఘం ఎప్పుడు సంకల్పించబడింది? ఏమండి, ఎప్పుడు సంకల్పించింది? ఈ సృష్టి సృజింపబడిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు? కొన్ని లక్షల సంవత్సరాలకు సృజించబడింది. అవునా? మరి ఈ లక్షల సంవత్సరాల తర్వాత సృజించబడిన ఆ సంఘం గొప్పదా? ఈ సృష్టి సృజింపకమునిపే దేవుడు సృజించిన దేవుడు సంకల్పం నుండి ఈ సంఘం గొప్పదా? ఇంకా నేను వెళ్ళే సంఘము క్రీస్తు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిందేనా? క్రీస్తు మా అయ్యగారు కాలు నడకను పోయి సువార్త ప్రకటించిండు, చెవటను రక్తంగా కాల్చిండు, ఈ డైలాగులన్నీ వద్దు. కావాల్సింది ఏంటంటే క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘమేనా? నేను వెళ్ళే సంఘము క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమేనా? నేను వెళ్ళే సంఘము ఈనాడు ఈ లక్షల సంఖ్యలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా వాళ్ళ తాత, తండ్రి, మామో ఎవరో వాళ్ళు కట్టితే ఆ తర్వాత వాళ్ళు కొనసాగిస్తున్నారు. కానీ క్రీస్తు సంఘము తాతలు, తండ్రులు, మామూలు కట్టిన సంఘాలు కాదు, దేవుని సంకల్పంలో ఉన్నటువంటి సంఘము. నేను వెళ్ళే సంఘము ప్రవక్తలు ప్రవచించిన సంఘమేనా? నేను వెళ్ళే సంఘము ప్రవక్తలు ప్రవచించిన సంఘమేనా? చూడండి, అనాది సంకల్పం అంటే ఒకసారి ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము చదువు వచ్చిన వాళ్ళు ఎవరైనా బైబిల్ దగ్గర ఉంటే చదవగలరు, లేదంటే నోటికి క్లాస్ చేసుకోండి చదవలేకపోతే. చాలా మంది సహోదరులు ఉన్నారు, ఇదేం ఉర్దూ కాదు కదా, మాకు ఉర్దూ రాదంటానికి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. ఏముంది అక్కడ? చదవండి. మనకు అనుగ్రహించిన తన చిత్త ప్రకారము దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులను స్వీకరించినట్టుకై మనలను ముందుకు తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమైనను ఉండవలనని జగత్ పునాదికి వేయకముందుకే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాము. చాలండి. థ్యాంక్ యూ అండి. ఎట్లనగా తన ప్రియుని యందు ఎవరు? ఇక్కడ ఎవరు గురించి మాట్లాడుతున్నాడు? ఎట్లనగా తన ప్రియుని యందు. తన ప్రియుని యందంటే నాట్యం చేసినటువంటి యేసన్న గురించి మాట్లాడుతుంది ఇక్కడ. తన దేవుని ప్రియుడు అంటే యేసన్న, కలవల సతీష. ఎవరు తన ప్రియుడు అంటే? క్రీస్తు ప్రభు. ఎవరు? మళ్ళీ వేరే రకంగా అర్థం చేసుకోవద్దు. ఏమంటే ప్రపంచవ్యాప్తంగా సంఘాలు ఉన్నాయిగా అని రోమన్ క్యాథలిక్ మిషనరీ అనుకోవద్దు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన. ఉచితంగా అనుగ్రహించాడా బాప్తిజాన్ని? పేమెంట్ సిస్టమ్ ఏమైనా ఉందా? క్యూలో నుంచొని 10,000 కడితేనే ఫోటో అనే వ్యవహారం ఏదైనా ఉందా? ఏమీ ఉండదండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై. ఎవరి ద్వారా అంట? యేసుక్రీస్తు ద్వారా అంట. అంతేగాని యేసన్న ద్వారానో సతీష్ ద్వారానో ఇంకోటి ద్వారానో కాదు. మన ఒక ఆయన ఏమంటున్నంటే అవి పేరు ఏమైందండి అంటున్నాడు. మరి బజార్లో పోయి మీ ఆయన పేరు ఏంటంటే వేరే ఎవడి పేరు చెప్పిన ఏముంది? ఒప్పుకోవచ్చు కదా. మరి ఏమండి ఒప్పుకుంటాడు అతను? మరి ఆ మాట అడిగితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడో తెలియదు. ఎందుకంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటుందా బంధం? భార్య భర్తల బంధం వివాహం అయిన కాడి నుంచి మహా అయితే 50 సంవత్సరాలు ఉంటుందేమో. మహా అయితే ఎవరికన్నా 60 సంవత్సరాలు ఉంటాయి. మరి ఈ బంధానికే చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత కూడా నీ భర్త పేరు ఏంటంటే తన పేరే చెప్పాలి. మరి ఈ పేరు అయితే ఒప్పుకోడంట. కానీ క్రీస్తు సంఘానికి పేరు అయితే ఒప్పుకోవచ్చు అంట. ఏ పేరు అయితే ఏముంది? మేము క్రీస్తు ద్వారా అనేక బాప్తిజం పొందేది అంటున్నాం. క్రీస్తు ద్వారా బాప్తిజం అయితే క్రీస్తు ద్వారా కావాలి. సంఘం అయితే ఆయన కట్టిన సంఘం అవసరం లేదంట. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా, గుర్తుపెట్టుకోండి ఈ మాటను, యేసు క్రీస్తు ద్వారానే ఆయన తనకు కుమారులుగా కుమార్తెగా అంగీకరిస్తాడంట. నువ్వు ఆ తీర్పు నాడు 800 సంఘాల్లో ఉన్నటువంటి సంస్థల్లో శాఖల్లో ఉన్న సంఘంలో నువ్వు ఉండవని అడగడు. పెళ్లి చేసుకోకుండా నికార్సుగా సేవ చేసి సేవకుడి దగ్గర వాక్యం వినవని అడగడు. క్రీస్తు ప్రభువు కట్టిన సంఘంలో, నా కుమారుడు కట్టిన సంఘంలో ఉన్నావా లేవా? దేవుడు ప్రశ్నించే ప్రశ్నది. కాబట్టి యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా, ఎవరికి? తండ్రికి కుమారులుగా. ఇవాళ మమ్మీ డాడీ అని పిలుస్తున్నారు. ఇంకా ఏ తండ్రి కాని తండ్రి ఆత్మీయ తండ్రి అని పిలుస్తున్నారు. అవునా? కానీ మనందరం కూడా
పరలోకమందున్న తండ్రికి కుమారులు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మాత్రం మన కుమారులుగా స్వీకరించడకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమునై తన ఎదుట ఉండవలని జగత్తు పునాది వేయబడక మునుపే. ఎప్పుడంట? అనగా అనాది సంకల్పం అంటున్నాడు. అదే జగత్తు పునాది అనగా ఈ సృష్టి సృజింపక మునుపే, సృష్టిని దేవుడు తయారు చేయక మునుపే, మానవుణ్ణి తయారు చేయక మునుపే, మానవుణ్ణి తయారు చేయక మునుపే, ఇంకా స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో ఏముంది? ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు. ఇక్కడ దేవుడు అన్నాడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాలు అన్నదా, తన సంఘం అందా? చూడండి, నా బైబిల్ అయితే తన సంఘం అండు. మరి మీ బైబిల్లో తన సంఘాలు అందరూ ఏముండో చూడండి. చాలా మందికి అర్థం కావట్లే. సంఘాలన్నీ దేవుని వేగంటే అంటున్నారు. సంఘాలన్నీ దేవుని కావు. మన కళ్ళతో చూసే ప్రతి ఇల్లు మనది కాదు. మన కష్టార్జితం చేత కట్టుకున్న ఇల్లే మందైతే, మనం నివసించే ఇల్లే మందైతే. కనపడే మన ఇల్లు, మన కనపడేదంతా మనం చూస్తున్నాం కాబట్టి అన్ని మనయే కావు. ఉందా లేదా? అక్కడ అపోస్తుల కార్యములు 20 వర్షం ప్రకారము దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు. ఆ తర్వాత ప్రవక్తలు ప్రవచించిన సంఘము. ఏ ప్రవక్తలు? యెషయా, ఇర్మియా, జకరియా, అవునా? అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. ఏమని ప్రవచించారండి? గవర్నమెంట్లో సంఘం ప్రారంభిస్తాను నా కుమారుడు యేసన్న ద్వారా. అది మన చెబుతున్నారు. మా ఓసన్న వేరే స్టేట్లో కూడా ఉందా మీకు తెలుసా అంటున్నారు. అంటే ఎంత శాఖలు ఉంటే అంత గొప్ప అనుకున్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే ఎక్కడో యెరూషలేము పట్టణం నుండి భూగు దిగంతం వరకు వ్యాపించింది. ఇది 606 సంవత్సరాలు భూమి మీద రెండవ సంఘమే లేదు. 606 సంవత్సరాల తర్వాత బోనిఫెస్ III అనబడే ఒక వ్యక్తి రోమన్ క్యాథలిక్ మిషనరీ ఒక మొట్టమొదటి మతశాఖను ప్రారంభించాడు. దాని నుండి ఇవాళ దాదాపుగా 70,000 మతశాఖలు పుట్టుకొచ్చాయి, రకరకాల పేర్లు. కానీ ఈ ప్రవక్తలందరూ కూడా దానియేలు 2:44 పాట కూడా ఉంది. దానియేలు 2:44 అని. ఈ ప్రవక్తలందరూ కూడా దేని గురించి ప్రవచించారు? క్రీస్తు సంఘమును కట్టుతారని, తండ్రి అయిన సంకల్పంలో అది ఉన్నదని. తండ్రి అయిన దేవుని సంకల్పంలో ఆ సంఘము ఉన్నదని. ఈ ప్రవక్తలందరూ నిజమేనా? లేదంటే సినిమాలో క్యారెక్టర్ల మాదిరిగా డూప్లికేటా? ఏమండి, ఈ ప్రవక్తలందరూ గురించి కూడా మీరు విన్నారు కదా. యెషయా, ఇర్మియా, జకరియా, దానియేలు. కాబట్టి నీవు వెళ్ళే సంఘము,
నీవు వెళ్ళే సంఘము సృష్టికి ముందు సంకల్పించబడిందా? సృష్టి తర్వాత సంకల్పించబడిందా? నీవు వెళ్ళే సంఘము నిన్ను సృజించిన దేవుని ఆలోచన భాగమా? దేవుడు సృజించిన మానవుడు ఆలోచనలో భాగమై ఉందా? ఏంటిది? మానవుని ఆలోచనలో భాగమై ఉందా? ఈ భూమి మీద దాదాపుగా 70,000 సంఘాలు మానవుని ఆలోచనలో భాగమైంది. దేవుడు సృజించిన మానవుడు కట్టిన సంఘాలు ఒకే ఒక సంఘము, దేవుడు కట్టిన సంఘము. మనం అనుకోవచ్చు, బ్రదర్ మన దగ్గర సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఎవరైనా మాట్లాడితే చెప్పండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42 వద్దకు రండి. మొట్టమొదటిగా 3,000 మందితో సంఘము ప్రారంభమైంది. 5,000 మంది అయ్యారు, 10,000 మంది అయ్యారు. మరి మనం ఎవరు? మనుషులం కాబట్టి, ఐకమత్యం తక్కువ కాబట్టి, ఐకమత్యం కొరబడినందున ఈ సంఖ్య ఇప్పుడు ఇంత క్షీణించిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఆనాడు అపోస్తులు సంఘము కొరకు అపోస్తులు అయితే క్రీస్తు ప్రభు బాగా పనిచేశాడు. శక్తి వంచన లేకుండా అపోస్తులు పనిచేశారు ఈ సంఘము కొరకు. ఆదిమ క్రైస్తవులు పనిచేశారు. నేడు మనం పనిచేయట్లే. సంఖ్య క్షీణించడానికి ఎక్కడున్న నాతో సహా మనందరం కారణమే. ఎందుకంటే ఆనాడు క్రీస్తు ప్రభుతో సహా అందరూ శక్తి వంచన లేకుండా పనిచేశారు. ఈరోజు మనం పనిచేయట్లే. ఎవరింట్లో వాళ్ళు ఉండి సోమవారం నుండి శనివారం వరకు ఆదివారం తీర్చుకొని ఆయన ఆరాధించడానికి ఆదివారం కూడా రాకపోతే బ్రదర్ ఊరుకోవడను, ఇంకోటను తప్పనేరకు వచ్చేవాళ్ళే చాలా మంది ఉన్నారు. కానీ ఒకప్పుడు అట్లా కాదు. క్రీస్తు ప్రభు గ్రామాలంట, పట్టణాల వెంట, అనేక మార్గాల వెంట వెళ్ళి సువార్త ప్రకటించాడు. అపోస్తులు ఎక్కడో యెరూషలేములో వాళ్ళు తొడుక్కున్న జత చెప్పులు, ఆ యొక్క వస్త్రాలు మాత్రమే వేసుకొని ఈవేళ మన దగ్గరకు సువార్త చేర్చారు. వాళ్ళ సువార్త విన్నటువంటి 3,000 మంది కూడా వాళ్ళ గ్రామాలకు, పట్టణాలకు వెళ్ళి మళ్ళా సువార్త ప్రకటించారు. ఇవాళ మనం ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ, నాకు పని ఉంది నేను రాలేను, నాకు పని ఉంది నేను రాలేను. రొటీన్ డైలాగులు వినాల్సి వస్తుంది, రొటీన్ మాటలే వినాల్సి వస్తుంది. కానీ ఇవాళ మానవ కల్పిత సంఘాల్లో నుండి ఏ వ్యక్తినైనా కల్పించండి, వాళ్ళు నిజం కాని సంఘము కొరకు వాళ్ళ జీవితంలో దారపోస్తూ ఉన్నారు. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ రక్తాన్ని కూడా దారపోస్తున్నారు, అంతగా శ్రమిస్తున్నారు. అందుకొరకే అక్కడ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సత్యాన్ని ఎరిగినవని బల్లగుద్ది చెప్పే మనమేమో
మనం అనుసరించడానికే కష్టమైపోతుంది. ఇతరులని నడిపించగలం. ఎందుకంటే వాళ్ళు గతసారి చెప్పాను మీకు ఆల్రెడీ, ఓసన్న వాళ్ళు ప్రతి ఫిబ్రవరి లాస్ట్లో వాళ్ళు లాస్ట్ వీక్లో అనుకుంటా గుడారాల పండుగలు చేస్తారు. ఆ గుడారాల పండుగ కొరకు 4 మాసాల నుంచి శ్రమించే కుటుంబాలు కొన్ని లక్షల్లో ఉన్నాయి. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే మత శాఖ వాళ్ళు ప్రతిసారి ప్రతిరోజు ఏదో ఒక కొడుకులు పెడతానే ఉంటారు. జనాలు అలాగ పనిచేస్తూనే ఉంటారు. మరి వాళ్ళ దగ్గర ఏమనం ఉందో అర్థం కావట్లేదు నాకు. మన దగ్గర లేనిదేందో అర్థం కావట్లే. ఎందుకు సంఖ్యలో విస్తరించట్లేదో అర్థం కావట్లే. రేయం పగలు ఎండనక వాననక చలనక ప్రతి డోర్ టు డోర్ కొట్టి సువార్త ప్రకటిస్తుంటేనేమో ఆదివారం వచ్చేసరికి సంఖ్య చాలా దారుణంగా ఉంటుంది. సైడ్ బిజినెస్ చేసుకుంటూ అనేకమైన దుష్కార్యాలు చేసే వాళ్ళ సంఖ్య ఏమో చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఎక్కడ తేడానో అర్థం కావట్లే. తేడా ఎక్కడంటే వాళ్ళైతే ఆనాడైతే క్రీస్తు ప్రభు, అపోస్తులు, ఆదిమ క్రైస్తవులు వీళ్ళంతా కూడా సంఘము కొరకు బలంగా పనిచేశారు. ఇప్పుడైతే సువార్తికుడు వారానికి ఎంత మొత్తుకున్నా ఎంత కొట్టుకున్నా ఏమవుతుందండి? సంఘంలో నుండి బాప్తిని తీసుకున్న వాళ్ళు నిజంగా బాప్తిని తీసుకున్న వాళ్ళన్నా బాధ్యతతో సువార్త ప్రకటిస్తున్నారా? నెలకి ఒక్కరినైనా నూతనంగా తీసుకురాగలుగుతున్నారా? ఏదో చెప్పాలి కాబట్టి సువార్త చెప్తున్నారు, మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించగల ఆ యొక్క జ్ఞానం దేవుడు మనకి ఇచ్చిండు. మనమే దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాము. కాబట్టి యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలను ఒకసారి మనం గమనిస్తే, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. సండే స్కూల్ జరుగుతుంది. పిల్లలు చూడకుండా రాస్తున్నారు పుస్తకాల పేర్లు. మరి చూడటానికి లోకంలో చాలా పెద్దలుగా వ్యవహరిస్తున్నాం మనం. యవన ప్రాయంలో మేము చాలా బలవంతులు అని చెప్పుకుంటున్నాం. ఎందుకు చదవలేకపోతున్నాం? అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. జనములో గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయము తీర్చును, అనేక జన్మలకు తీర్పు తీర్చును.
వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గం ఎత్తక యుండును. యుద్ధము చేయ నేర్చుకున్నది మానివేయును. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. కాబట్టి అంత్య దినములలో ఏంటిదంటండి? అంత్య దినములలో. అంత్య దినములలో అంటే ఏంటండి? అంత్య దినాలంటే ఇప్పుడు ఒక సంవత్సరాల క్రితం ఏమో యెరూషలేముకి ఎర్రపేయలు, యెరూషలేములోకి ఎర్రపేయలు 3 వచ్చినాయని, అంత్య దినాలు రెండో రాకడని వాట్సాప్ గ్రూపుల్లో బాగా స్ప్రెడ్ చేశారు. ఇంకోడు అంటాడు, ఇదిగో అక్కడ కరువు వస్తుంది, అదిగో యుద్ధాలు వస్తున్నాయి కాబట్టి అంత్య దినాలు అంటున్నాడు. యెరూషలేములో మరలా 3-4 ఎర్రని పేయలు వచ్చినాయని అంత్య దినాలని బాగా స్ప్రెడ్ చేశారు. ఎట్లా అంటే 2020లో యుగాంతం వస్తుందని చెప్పారే. 2020లోనా 2012లో అనుకుంటా, 2012. ఆ తర్వాత డేట్ మార్చారు మళ్ళా, ఆ తర్వాత డేట్ మార్చారు మరలా, ఆ తర్వాత మార్చారు. ఇలా అంత్య దినాలు ఎప్పుడంటే ఇదిగో యెరూషలేములో 3 ఎర్రని పేయలు ఉన్నాయి కాబట్టి అంత్య దినాలు అంటున్నారు. ఇంకోటి చాలా మంది ఏంటండి ఇంత అన్యాయం జరుగుతుంది భూమి మీద, అయ్యగారు మనం అంత్య దినాల్లో ఉన్నాం, అందుకోసం ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఇంకోటి బాగా వర్షాలు పడుతుంది, మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా అంత్య దినాలు ప్రారంభం కాబట్టి, అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి బాగా వరదలు వచ్చినాయి అని చెప్తున్నారు. బాగా ఎండగాస్తుంటే ఇదిగో అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి బాగా ఎండగాస్తుందని చెప్తున్నారు. చలి పడుతుంటే ఇదిగో అంత్య దినాలు కాబట్టి అని చెప్తున్నారు. అంత్య దినాలు అంటే ఎర్రని పేయలు ఇవన్నీ కాదు. అంత్య దినాలు అంటే ఎప్పుడో తెలుసా? అంత్య దినాలు అంటే ఎప్పుడో తెలుసా? హైందవులు అయితే అంటారు, ఇదిగో కాలజ్ఞానం ప్రకారం ఇదిగో మనుషుల మీద మనుషులు తిరగబడతారని బ్రహ్మం గారు చెప్పింది కాబట్టి అంత్య దినాలని వాళ్ళు చెప్తారు, హైందవ సహోదరులు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, బైబిల్ 3 కాలాలుగా డివైడ్ చేయబడింది. మీ అందరికి కూడా తెలుసు 3 కాలాలు: పితరుల కాలము, పాత నిబంధన కాలము, క్రొత్త నిబంధన కాలము. పితరుల కాలము, పితరులు అనగా ఎక్కడి నుంచి? ఆదాము నుంచి ఇసాకు వరకు, అవునా? పాత నిబంధన కాలం మోషే నుంచి క్రీస్తు వరకు. క్రొత్త నిబంధన కాలం రెండవ రాకడ వరకు. అయితే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనాలు చదవండి. ముప్పై 31వ అధ్యాయం అండి, 31 నుంచి 34 వరకు.
ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఏంటిదంట? మళ్ళా చదవండి. ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అర్థమవుతుందా? ఏ నిబంధన వంటిది కాదంట? ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అంటే వారి పితరులతో నిబంధన అంటే ఇక్కడ ఏ కాలాన్ని గురించి మాట్లాడుతుండో దేవుడు? పితరుల కాలం గురించి మాట్లాడుతుండో. మీకు అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని 10 సార్లు కాదు 100 సార్లు చదువుకోండి అర్థమయ్యేటట్టుగా. నిజంగా అది పితరుల కాలం గురించి మాట్లాడుతుందా లేదనేది తెలియాలంటే. ఆ తర్వాత చూడండి, వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. ఎవరితో? ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచదను, వారి హృదయం మీద దాన్ని రాసిదను. యెహోవాకిదే. ఏంటిదంట? ఎక్కడ రాస్తారంట? ఇజ్రాయేలుకు ఎలా ఇచ్చాడు ఆజ్ఞలో? హృదయం మీద రాశాడా? తెలుసా ఎవరికన్నా? ఇజ్రాయేలుకి అయితే పాత నిబంధన మోషే ద్వారా సినాయి కొండ మీద పలకల మీద 10 ఆజ్ఞలు రాయించాడు, 2 రాతి పలకల మీద. ఇది పాత నిబంధన సూచిస్తుంది. ఇప్పుడు పలకల మీద కాదు, డైరెక్ట్ గా దేని మీద రాస్తున్నాడు అంటున్నాడు? చొక్కా తీసిన హృదయం మీద లేదు కంటే నా అడగబాకండి. ఎందుకంటే హృదయం లోపల నింపబడి ఉన్నది. హృదయం లోపల నింపబడి ఉన్నది. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచదను, వారి హృదయం మీద దాన్ని రాస్తాను. యెహోవా వాక్కిదే. నేను వారికి దేవుడనే ఉందును, వారు నాకు జనులగునరు. వారు మరి ఎన్నడను యెహోవాను గురించి బోధనందుము అని తమ పొరుగు వారికి తమ సహోదరులకును ఉపదేశం చేయరు. నేను వారి దోషమును క్షమించి వారి పాపములను ఇకన్నదను జ్ఞాపకం చేసుకున్న గనుక అల్పులేమి గనులేమి అందరిని నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరులారా, దేవుడు ఏమంటుండే క్రొత్త నిబంధనకు వచ్చి వాళ్ళ పితరులతో చేసినటువంటి నిబంధన వంటిది కాదు. ఆ తర్వాత వచ్చేటువంటి ఇజ్రాయేల్ పలకల మీద రాసినటువంటి నిబంధన వంటిది కాదు. ఈ క్రొత్త నిబంధన హృదయం మీద రాయబడి ఉంది. దేని మీద? హృదయం మీద రాయబడి ఉన్నది. హృదయం మీద రాయబడి ఉన్నది అని చెప్తున్నాడు. ఇక యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు సమరయ స్త్రీ ఏమంటది? సమరయ స్త్రీ ఏమంటదండి? 3 కాలాల్లో
జరిగినటువంటి 2 కాలంలో జరిగినటువంటి ఆరాధన గురించి మాట్లాడుతుంది. ఎప్పుడు పెద్దల కాలంలో జరిగిన ఆరాధన గురించి, పాత నిబంధన కాలంలో జరిగిన ఆరాధన గురించి మాట్లాడుతూ ఉంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుకోండి. మనం చదివి వినిపిస్తానికి టైం లేదు. చూడండి ఒకసారి. ఇరవై వచనం చూడండి, 19 నుంచి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించారు కానీ ఎవడు? మా పితరులు అంటే ఏ కాలం? పెద్దల కాలం. అర్థమైందా? పెద్దల కాలంలో ఆరాధన విధానం ఎట్టుండేది? ఇప్పటిలాగా 4, 10 మందో, 20 మందో, 1,00,000 మందో చోట కూర్చొని ఆరాధించే వాళ్ళ? అబ్రహాం దేవుణ్ణి ఆరాధించాడు. ఆరాధించడం అంటే అర్థమైందండి. అబ్రహాం కాలంలో దేవుడిని ఆరాధించడం. అవునా? మోరియా పర్వతానికి వెళ్ళి ఆరాధించారు దేవుణ్ణి. ఎవరు? పెద్దల కాలంలో. మరి ధర్మశాస్త్ర కాలంలో అయితే యెరూషలేముకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించారు. ప్రత్యక్ష గుడారంలో ఉండి దేవుణ్ణి ఆరాధించారు. అదే అంటున్నాడు చూడండి, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, ఏ సామెత ఎట్లను? అమ్మా, ఒక కాలం వచ్చింది, ఆ కాలం మందు ఈ పర్వతం మీదనైనా యెరూషలేములోనైనను మీరు తండ్రిని, అంటే ఆ 2 ప్రదేశాల్లో కాదు, ఇంకొక ప్రదేశాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అనే అర్థము. మొన్నొకళ్ళు సువార్తకుడికి ఎక్కడంటే, మీరు కూడుకునే చర్చిలోనా లేదంటే పోయిన సంవత్సరం పెట్టిన 13వ వీధిలో అన్నప్పుడు, నేను అక్కడ కాదు, 13వ వీధిలో కాదు, చర్చిలో కాదు అని అంటే దానికి అర్థమైంది మరొక క్రొత్త ప్రదేశంలో అనే అర్థం. అక్కడ కాదు, 13వ వీధిలో కాదు, చర్చి వీధిలో కాదు, మొదటి వీధిలో తరుగుడుపాలెం ఫస్ట్ వీధిలో అని చెప్పారు. అంటే అక్కడ కాదు, ఎక్కడ కాదు అంటే ఆ 2 ప్లేసులో కాదంటే 3వ ప్లేస్లో అని అర్థము. ఇక్కడ కూడా ఏమంటుండో, ఆ పర్వతం మీద కాదు, యెరూషలేములో కాదు, మరొక క్రొత్త ప్రదేశంలో అంటున్నాడు. అంటే దానికి అర్థమైందండి. 3వ కాలంలో ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. పౌరాలుగా అంచె దినం అంటే మనకు బాగా అర్థం కావాలంటే, ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని అంతా ఏం చేశాడు? ఆయన నెరవేర్చి కొట్టివేశాడే. ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చి కొట్టివేశాడే. నెరవేర్చి కొట్టివేసి ఆయన చనిపోయాడే. అనగా క్రొత్త నిబంధన ప్రారంభమైంది. క్రొత్త నిబంధన ప్రారంభం నుండి అంత్య దినములు ప్రారంభమైనాయి. ఏ దినాలు? అంత్య దినాలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడు? బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరు అడిగినా చెప్పాలి. అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా నెరవేర్చి కొట్టివేసిన తర్వాత క్రొత్త నిబంధన ఎప్పుడైతే ప్రారంభమైందో, క్రొత్త నిబంధన ప్రారంభం నుండి అంత్య దినాలు ప్రారంభమయ్యాయి. అంతేగాని ఎప్పుడూ రాలేదంటే జగ్గిపేటకు వరద వచ్చింది కాబట్టి అంత్య దినాల్లో ఉన్నామని అనకండి. ఎప్పుడు కూడా ఎవరైనా అంటున్నా కూడా గద్దించండి వాళ్ళు. వాక్యానుసారంగా అయితే అంత్య దినాలు నిన్న మొన్న కాదమ్మా. యేసుక్రీస్తు కలవరి శిలువలో చనిపోయిన నాటి నుండి, సంఘము ప్రారంభించిన నాటి నుండి
అంత్య దినాలు ప్రారంభమైనాయి అని చెప్పాలి మనం. అంత్య దినాలు ఎప్పుడు? క్రీస్తు సంఘము ప్రారంభించిన నాటి నుండి, క్రొత్త నిబంధన ప్రారంభం నుండి అంత్య దినాలు ప్రారంభమయ్యాయి. యోవేలు ప్రవక్త ద్వారా కూడా 2వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. యోవేలు యోవేలు 2వ అధ్యాయము 28వ వచనము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనము. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూచురు. ఆ దినములలో నేను మీ పనివారి మీదను పనిగెత్తల మీదను నా ఆత్మను కుమ్మరించును. చాలండి. ఏమంటున్నాడండి? తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును. ఒకప్పుడైతే పెద్దల కాలంలో అయితే అబ్రహాంకే మొత్తం దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. అవునా? అబ్రహాము ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వాదాలు పొందుతారు. అబ్రహాము ఎవరిని శపిస్తే వాళ్ళు శాపాలు పొందుతారు. అదే పాత నిబంధన కాలంలోకి వస్తే లేవీయులకి మొత్తం అధికారాన్ని ఇచ్చాడు. మరి క్రొత్త నిబంధన కాలంలో ఇప్పుడు నేను సంఘాన్ని నడుపుతున్నానంటే, మా తాత మా నాన్న సంఘాన్ని నడిపారా అంటే నడపలా. అర్థం అవునా? అంటే దేవుడు నాకు అవకాశాన్ని ఇస్తున్నాడంటే ఎవరైతే ఆయన చిత్తాన్ని జరిగించాలని దృఢంగా సంకల్పించుకుంటారో వారి ద్వారా ఆయన పనిచేసుకుంటాడు. ఇక్కడ కులాలు, గోత్రాలు, వర్గాలు, వర్ణాలు భేదాభిప్రాయం ఏమీ లేదు. ప్రతి ఒక్కరి మీద, యాజమానుల మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు, పనివారి మీద ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఇతర కాలంలో మాదిరిగా, పార్లమెంట్ కాలంలో మాదిరిగా కొద్ది మందికి మాత్రమే దేవుడు అవకాశాన్ని ఇవ్వట్లేదు. పురాతన కాలంలో అదే అంటున్నాడు. ఎఫెసీ పత్రికలను, ఫిలిప్పీలను ఉంటుంది, కొలస్సీలో ఉంటుంది. అన్నిలను యూదులను ఏకం చేశాడని కొలస్సీలో ఉంటుంది. ఎవరిని? అన్నిలను యూదులను. ఎవరు అన్నిలు యూదులు? ఎవరండి? పాత నిబంధన కాలంలో దేవుడు ఎవరికి మాత్రమే దేవుడు తెలుసా? యూదులకు మాత్రమే దేవుడు. అవునా? కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఇరువురిని ఏకం చేశాడు. ఏకం అంటే అర్థమైంది ఏమండి? కులాలు, గోత్రాలు, వర్గాలు, వర్ణాలతో సంబంధం లేదు. అందరూ కూడా సమానమే. ఇదన్నమాట. కాబట్టి ఇది ఎప్పుడు జరిగిందని చెప్పాడు? అంత్య దినాల్లో జరిగిందని చెప్పాడు. అవునా కదా? అన్యుడైనటువంటి పౌలు గారి మీద దేవుడు ఆత్మను కుమ్మరించలేదా? కుమ్మరించలేదా? 12 మంది అపోస్తలులు ఎవరు? యేసుక్రీస్తు కులానికో వర్గానికో సంబంధించిన వాళ్ళ? యేసుక్రీస్తు ఊరికి సంబంధించిన వాళ్ళ కాదు. చేపలు పట్టుకున్న వాళ్ళని తీసుకొచ్చి, గొర్రెలు కాసుకున్న వాళ్ళని తీసుకొచ్చి, పశువుల కాపర్లు తీసుకొచ్చి ఆయన స్వార్థ పనికి ఉపయోగించుకున్నాడు. ఆయన అంటే అందరి మీద ఏకరీతిగా ఆత్మను కుమ్మరించాడు. అందరి మీద ఏకరీతిగా ఆత్మను కుమ్మరించాడు.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీవు నేను ఆలోచన చేయగలుగుతున్నామా? ఈనాడు నీవు నేను ఆలోచన చేయగలుగుతున్నామా? కాబట్టి అంచె దినాలంటే ఏంది? పెద్దల కాలంలో మాదిరిగా, ధర్మశాస్త్ర కాలంలో మాదిరిగా కొంతమంది చేతిలోనే అధికారాన్ని దేవుడు పెట్టలేదు. ఈ కొత్త నిబంధనలు ఎవరిలో పడితే వాళ్ళకి ఇస్తానంటున్నాడు ఆశీర్వాదాలు. అవునా? ఎవరిలో పడితే వాళ్ళకు. కాబట్టి అంచె దినాలంటే ఏంది? అంచె దినాలంటే ఏంటండి? క్రొత్త నిబంధన కాలము ప్రారంభం నుండి, లేదంటే సంఘము ప్రారంభం నుండి రెండవ రాకడ వరకు అంచె దినాలే. రెండవ రాకడ వరకు అంచె దినాలే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చాలా మంది క్రైస్తవులు అనబడే వాళ్ళే అంచె దినాలంటే ఇదిగో గాలి దుమ్ము వచ్చింది కాబట్టి అంచె దినాలని చెప్తున్నారు. దానికి సంబంధం లేదండి. గ్రహించండి, అర్థం చేసుకోండి, మర్చిపోకుండా ఇతరులకు తెలియజెప్పండి. నేర్చుకున్నట్టు ప్రతి మాటను కూడా. కాబట్టి క్రొత్త నిబంధన ప్రారంభం నుండి ముగింపు వరకు అంచె దినాలే. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు తన సంఘాన్ని అంత్య దినాల ప్రారంభంలో కట్టాడా లేదా? ఏమండి? అంత్య దినాల్లోనే కట్టాడా లేదా? నోవా ఓడను ఎప్పుడు కట్టాడు? నోవా ఓడను ఎప్పుడు కట్టాడు? అంత్య దినాల కంటే ముందు కట్టాడా, తర్వాత కట్టాడా, లేదంటే ప్రారంభంలో కట్టాడా? అంత్య దినాల కంటే ముందే కట్టాడు. అవునా? ఆ తర్వాత మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని ఎప్పుడు పాయలు చేశాడు? అంత్య దినాల కంటే ముందే. వీళ్ళ ద్వారా దీనిలో ఉన్నవారు ఏంటిది? శాశ్వతమైన ఆనందాన్ని పొందుకోలేకపోయారు. కానీ అంత్య దినాల్లో సంఘంలో ఉన్నవారు శాశ్వత ఆనందాన్ని పొందుకుంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు తన సంఘాన్ని ఎప్పుడు కట్టాడంటే అంత్య దినాల ప్రారంభంలో కట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే సంఘము ప్రారంభంతోనే అంత్య దినము ప్రారంభమైంది. అంత్య దినాలు. మరి ఈ 150 శాఖలు ఉన్న సంఘాలు, 250 ఉన్న శాఖలు ఉన్న సంఘాలు, 350 శాఖలు ఉన్న సంఘాలు, 500 శాఖలు ఉన్న సంఘాలు, ఈ డిజిటల్ సంఘాలు ఇవన్నీ ఎప్పుడు ప్రారంభమైనవి? ఏమండి? ఎప్పుడు ప్రారంభమైనవి? ఇవన్నీ కూడా అంత్య దినాలు ప్రారంభమయ్యి ఒక 1,00,000 సంవత్సరాలకి ప్రారంభమయ్యాయి. సుమారుగా 1,00,000 సంవత్సరాలకు ప్రారంభమయ్యాయి. కాబట్టి మనం నేర్చుకున్న అంశం ఏంది? ప్రవక్తలు ప్రవచించిన సంఘము ఏంటిది? హోసన్నా. అవునా? ప్రవక్తలు ప్రవచించిన సంఘం ఏది? ఇప్పుడు హోసన్నాకు పోటీగా అదేం గోరంట్లో ఉంటే దానికి కరెక్ట్ ఆపోజిట్ లో ప్యారలల్ గా తండ్రి సన్నిధానాలు ఒకటి పెట్టిండు. ఈడేమో గుడారాల పండుగ అంటే ఈడేమో మహాకోటాలని ప్రారంభించిండు. వాళ్ళేమో పెద్ద పెద్ద డేక్షాల్లో వండుతున్నారని ఇతను కూడా దాన్ని సేమ్ ప్యారలల్ గా తయారు చేపిస్తూ ఉన్నాడు. మనుషులు గొప్ప కోసం పోతున్నారు కానీ అక్కడ 1000 మంది సంపాదిస్తే మనం 2000 మంది సంపాదించాలని ధ్యాసలో ఉంటున్నారు. కానీ నేను వెళ్ళేది
తండ్రి అయిన దేవుని అనాది సంకల్పంలో ఉన్నత సంఘమేనా? కుమారుడు కట్టిన సంఘమేనా? ప్రవక్తలు ప్రవచించిందేనా? అపోస్తులు అనుసరించిందేనా? ఆదిమ క్రైస్తవులు పాటించిందేనా అని ఎవరు కూడా చూడటం లేదు. మనం సంఘం గురించి తెలియపరిచే విషయంలో ఎలా తెలియపరచాలి? ఇప్పుడు చాలా మంది ఎలా ఉన్నారంటే సంఘం పేరు ఏదైతే ఏముంటుందండి అంటున్నారు, కానీ వారి భార్యల పేర్లో వాళ్ళ భర్తల పేర్లో కూడా ఏమైతే ఏముంటుందండి అని అంగీకరించే మనసు ఉంటే చెప్పన్నది. సంఘం పేరు కూడా ఏమైతే ఏముంటుందండి అని మనం కూడా ఒప్పుకోవచ్చు. కాబట్టి దేవుడు పేరుకు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. అపోస్తుల కార్యములు 4:12 చదువుకోండి ప్రతి ఒక్కరు కూడా. అక్కడ ఏముంటుందంటే, మరి యవనుల్లో రక్షణ రక్షణ కలగదు ఏమన్నాడు? మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవల్ల గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన పేర్లు అంటే, నామం అంటే అది యోసన్న కావచ్చు, దైవ స్వరూపి కావచ్చు, మానవ స్వరూపి కావచ్చు, అగ్ని కావచ్చు, దహించే అగ్ని కావచ్చు, కాల్చి వేసే అగ్ని కావచ్చు, బూడిద చేసే అగ్ని కావచ్చు, ఏ అగ్ని అయినా కూడా ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడినటువంటి పేరే. అది ఆమోదైన కావచ్చు. అక్కడ సంవత్సరం 1000 మంది సేవకులకు 2000 రూపాయలు 3000 రూపాయలు సూట్ ఇవ్వచ్చు, కానీ ఆ పేర్లో రక్షణ అనేది లేదు. శ్రద్ధగా విన్నట్టు మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను.